మరణములో సహా జయములు నావే. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అయిపోయింది, నీ పని కాజేశాడు ఆయన. ఇక నీకు లేదు నా మీద పెత్తనం. నువ్వు నన్ను చంపినా నేను తిరిగి బతుకుతానే మరణమా, నువ్వు నన్ను చంపినానే మళ్ళీ బతుకుతానే, నాకు చావు లేదే మరణమా, నీ చావు కాస్త నాకు నిద్ర అయిపోయిందే మరణమా. ఏమండి, లోకస్తులు భయపడే చావు మనకు నిద్రగా మార్చి పడేశాడు. కొట్టు చప్పట్లో, కొట్టు. లోకులు భయపడే చావు మనకు నిద్రగా మార్చాడండి ఆయన, నిద్రగా మార్చాడు. మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, రండి మనము మేల్కొలప వెళ్ళుదామన్నాడు నా ప్రభు. మేల్కొలిపాడా లేదా? లాజరు రా బయటికంటే హాజరైపోయాడు లాజరు. స్తోత్రం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు పౌలు. లోకస్తులకు నష్టం కలిగించేటువంటి మరణము క్రైస్తవుడికి లాభంగా మారిపోయింది. మరణములో సహా జయములు నావే, మరణములో సహా జయములు నావే, జయమని పాడెదను, అపజయమని పాడకుందును. ఏమని పాడుదును? అపజయమని పాడకుందును, నా నోటికి తాళము వేసుకుందును. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. దేవునికి స్తోత్రం. మనకు కాపలా ఉండాల్సిన రెండు కీలకమైనటువంటి ప్రదేశాల్లో మొట్టమొదటిది హృదయము, మనసు యొక్క తలంపులైతే రెండవది ఏమిటో తెలుసా? మన నాలుక. అందుకే నీ పెదవుల ద్వారబంధమునకు కాపుదల పెట్టుము అన్నాడు. అక్కడే సామెతల్లోనే చెప్పాడు. ముఖ్యముగా నీ కవిగిటనున్న భార్య ముందు, అంటే ఒక్కొక్కళ్ళకి ఉదారం ఆగదు, భార్యకు అన్నీ చెప్పుకుంటుంటాడు. ఆమె కూడా సావధాన చిత్తురాలై అన్నీ వింటూ ఉంటుంది, మొత్తం నోట్స్ రాసి పెట్టుకుంటుంది వీడి దినం చేయటానికి ఒకనాడు. మళ్ళీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శుభ్రంగా మొత్తం రాసి పెట్టుకొని సమయం వచ్చినప్పుడు అస్త్రాలు వదులుతూ ఉంటుంది. నేను కాదు, సామెతల్లో ఆయన చెప్పాడు, సొలొమోను చెప్పాడు, నీ పెదవుల ద్వారబంధమున కాపుదల పెట్టుకోరా బాబు, ఏది పెడితే అది వాక్కరా భార్య దగ్గర అని. కానీ ఆగదే, ఎవరికి చెప్పనే కూడా పోయి ఆమెకు చెబుతాం. ఆమె కూడా చాలా సాత్వికంగా వింటుంది. వదలాల్సినప్పుడు వదులుద్ది అస్త్రాలు, అప్పుడు కొట్టుకుంటాడు. నేను పొరపాటు నీకు చెప్పి, నా చెప్పుతోనే కొట్టుకోవాలి, నీకు చెప్పి నేను అంత తప్పు చేశాను నేను. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొట్టుకునేవాడు కూడా ఉన్నాడు ఒకవాడు, తెలుసా మీకు? ఆవేశం తట్టుకోలేక నీకు చెప్పినందుకు అని పరిగెత్తకుండా చెప్పు దగ్గరికి పోయి తీసుకొని పెట్ట. నా జీవితంలో మళ్ళీ నీకు చెబితే అప్పుడు అడుగు, ఇదిగో కొట్టుకుండా చూడు ఇంకెప్పుడు. మన నాలుకకు కూడా దేవుడే కాపుదల పెట్టాలి. ఎందుకంటే మన హృదయములో వచ్చే తలంపులు, హృదయములో వచ్చేటువంటి ఆలోచనలు వాక్కు రూపంలో బయటకు వచ్చినప్పుడు అవి శక్తివంతంగా పనిచేస్తాయి. అందుకే హృదయములోనే సమసిపోవాలి. అవి నోరు దాటి బయటికి రాకుండా అవి నోటనే సమసిపోవాలి. మరి హృదయములో నుంచి, మనసులో నుంచి వచ్చే తలంపులన్నీ కేవలం ఆశీర్వాదకరమైనవై, దేవుని మూలమైనవై, విశ్వాస వాక్య మూలమైనవై ఉండాలి. రెండవది అవి నోటి నుండి వెళ్ళబడేటప్పుడు కూడా ఇదిగో ఇందాక పాడినట్టు జయమే రావాలి. జయ హే జయ హే జయ హే జయ హే. మరి నువ్వు జయ హే అని పాడకుండా మరి ఏడుపు కొట్టు పాటలు ఎందుకు పాడావు? దేవా నా మొర వినవా, ఎందుకు పాడారు ఈ పాటలు? అంటే ఎందుకు పాడానంటే అవి దేవుని సన్నిధిని వెతుక్కోవటానికి, అక్కడ పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడటానికి, సరిదిద్దుకోవటానికి వాడా. అర్థమైందా? సైతాన్ ముందు పాడటానికి కదా. సైతాన్ గాడి ముందు పోయినప్పుడు జయమని పాడతారా? నేను జయమని పాడతా, ఎందుకంటే నా దేవుడు జయించిన వాడు, నేను కూడా గెలిచిన వాడిని. నా గెలుపు సపరేట్ గెలుపు కాదు, యేసయ్య గెలిపే నా గెలుపు.
ఏసే నా విజయము, ఏసే నా నీతి, ఏసే నా పరిశుద్ధత, ఏసే నా జ్ఞానము, ఏసే నా విమోచనము, ఏసే నా విజయం. ఇంకా నాకు సపరేట్ విజయం కాదు. యేసు గెలిచినప్పుడే నేను గెలిచా. దేవునికి మహిమ. శోధన కనపడేది కూడా నాకు జయమే. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను. శోధన బాధలు బలమును గూర్చెను. ఏమండి, కోడిపిల్ల పాటిన్నారా మీరు? కోడిపిల్ల పాటిన్నారా? కోడిని కోసాడంట ఒకడు. కోడిని కోసే దాని మీద ఒక పాట రాశాడు, ఒక కవిత్వం. నా చిన్నప్పుడు కవిత్వం అంటే అసలు ఎట్లా కడతారనే దాని మీద నాకు తెలిసిన ఒక ఆయన దాన్ని చూపించాడు అన్నమాట. ఆ మాటలు అంటది, అట్టిట్టం అంటది, కోడిపిల్ల అని ఒక పాట ఉంది. ఏమండి, దాని ఒంటి మీద, దాన్ని కోసి ఒంటి మీద జుట్టు తీసేస్తాం కదా, అది తీసేస్తా ఉంటే అది అంటదంట, నాగన్న నాకు మంచిగా క్షవరం చేస్తున్నాడు అంటదంట. ఏమండి, పొయ్యి మీద పెట్టి దాన్ని పొయ్యి కింద మంట వేస్తే కాసి నక్షత్రాలు ఉన్నాయి కదా, విశాఖ నక్షత్రం. ఆ విశాఖ నక్షత్రం చలికాలంలో నాకు చలిగాగుతుంది రాబాయ్ అంటదంట. చచ్చిపోతాను రా బాబాయ్ అందంట. అది పీట మీద పెట్టి దాన్ని కీలుకాల్లో నరుగుతుంటే వంకలొంకల కత్తికి నాకు వైరం పడ్డది అంటదంట. ఏమన్నా అర్థమైందా మీకు? కత్తికి నాకు ఫైటింగ్ జరుగుతుంది రా, నేను కత్తి కొట్టుకుంటా ఉంటాను. అర్థమైందా? అట్లా ఏదన్నా చెప్పు, కోడిపిల్ల ఆపోజిట్లో మాట్లాడుతూ ఉంటుంది. అట్లాగే సైతానగాడు ఏదన్నా తీసుకొని రాని శోధనలు తెచ్చాడా, శబాష్ రా బచ్చా, భలే తీసుకొచ్చావు, అవి నాకు బలాన్ని కూరుస్తాయిదా, తీసుకురా, నువ్వు ఏదన్నా చేయరా బాబు నాకు మేలే అది, నువ్వు ఏదన్నా జరిగించురా బాబు నాకు మేలే అది. అది ఎన్ని వంకలు తిరిగైనా సరే నాకు మేలుకే వచ్చిందిరా, నాకు మేలుకే వచ్చింది, నాకు కీడు లేదురో. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నవి. శోధనలో ప్రభు సన్నిధి పాపం శోధనలు ఎక్కువైపోయినట్టున్నాయిగా నీకు అంటాడు ఎవరో ఒకరిలో దూరి సైతాన్ మన దగ్గరికి వచ్చి. భలే పనే, అవి రాకపోతే అసలు దేవుడి సన్నిధికి చాలా దూరం అయ్యాను, అవి వచ్చినాక నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నేను శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను, శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను, శోధన బాధలు జయమును గూర్చెను, శోధన బాధలు బలమును జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే 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 జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. దేవునికి మహిమా. అక్కడ చెప్పాడు అన్నమాట, ఇదిగో నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను సింహాసనం లాగా, నా హృదయ సింహాసనం మీద ఆసీనుడవై నన్ను నేలు తండ్రి, పాపము నేలనీయొద్దు, నన్ను శాపము నేలనీయొద్దు, సైతాను నేలనీయొద్దు, వాడు నా హృదయాన్ని ప్రేరేపించొద్దు ప్రభువా, దయచేసి నన్ను నీ వశంలోకి తీసుకో నాయనా అని
మనం ఆ కాపుదలను వేడుకోవాలి. దేవునికి మన విన్నపాలు తెలియజేయాలి. లేకపోతే తేడా పడతామండి. దేవుని మీద ఆనుకోకపోతే, దేవుని మీద ఆనందించకపోతే, ఆయన సమీపంగా ఉన్నాడని గుర్తించకపోతే, ప్రతి విషయానికి ఆయన వైపు చూడకపోతే, ఇస్కరియోతు యోధ ఆలోచనలు చెడిపోయినట్టు, అననీయ సప్పీర ఆలోచనలు సాతాను చెడగొట్టినట్టు మనల్ని కూడా చెడగొట్టి మనల్ని ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కనుక తస్మాత్ జాగ్రత్త. మనం దేవుని పాదాలు పట్టుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి, దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా, నా పెదవుల ద్వారబంధమునకు కాపుదల పెట్టు, నా హృదయ ఆలోచనలకు తలంపులకు కాపుదల పెట్టు ప్రభువా. అయ్యో నిజమే నాయన, నిజమే నాయన, నా హృదయం నుండి చెడ్డ మొలకలు వస్తున్నాయి ప్రభువా. చేదైన వేరు నాలో కనిపిస్తుంది ప్రభువా, అది కనపడదు. పెరిగివేయి తండ్రి, పెరిగివేయి తండ్రి, పెరిగివేయి తండ్రి. నన్ను శుద్ధిపరచు తండ్రి, నన్ను శుద్ధిపరచు తండ్రి. అయ్యా, నీకే మొర పెట్టుకుంటున్నా, నీ మీదే ఆనుకుంటున్నా, నీ మీదే ఆధారపడుతున్నా, నీ పాదాలని ఆశ్రయిస్తున్నాను ప్రభువా. నీకు స్తుతి స్తోత్రమయ్యా, స్తుతి స్తోత్రమయ్యా అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం. రండి, మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. అందరూ ఈ అంశాన్ని గురించి ప్రార్థనలో దేవునికి జ్ఞాపకం చేసుకోండి, దేవునికి అప్పచెప్పండి. మన ఒంటికి, మన ఇంటికి, మన కలిగిన అంతటికి కాపుదల తర్వాత, వాటికి ఎంత కాపుదల ఉన్నా మన హృదయ తలంపులకు కాపుదల లేకపోతే ప్రమాదంలో పడతాం. అందుకే దేవా, వీటన్నిటికంటే ముఖ్యంగా నా హృదయానికి కాపుదల పెట్టు తండ్రి, నా నోటికి కాపుదల పెట్టు తండ్రి, నా తలంపులకు కాపుదల పెట్టు తండ్రి. నా హృదయ ఆలోచనలు నీ వశంలోకి తీసుకున్నానా, నా హృదయ తలంపులు నీ వశంలోకి తీసుకున్నానా. అవన్నీ కూడా విశ్వాసపు సంబంధమైనవై ఉండాలి, ఆశీర్వాద సంబంధమై ఉండాలి, దీవెనకరమై ఉండాలి, విజయవంతమై ఉండాలి. అవి నీ మీద ఆనుకున్నవై ఉండాలి. నాథా, కనికరించు, కనికరించు. చక్కని విషయాన్ని మా దృష్టిలోకి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభువా. నిజంగా ఈ పిచ్చి తలంపులు ఎన్నో నా మనసుని కకావికలం చేసి, నాకు నెమ్మది లేకుండా చేస్తున్నా. ఈరోజు నాకు సిగ్గు వచ్చింది నాయన, బుద్ధి వచ్చింది నాయన. తేడా ఉంది ప్రభువా, నా హృదయంలోనే ఉంది, హృదయ ఆలోచనలో ఉంది. వాడు వేసే అగ్ని బాణాలు నా హృదయానికి తగులుతున్నాయి, అవి నన్ను కృంగదీస్తున్నాయి. వాటి రిజల్టే నేను చూస్తున్నాను ప్రభువా. ఇక నేను అలాగ ఉండకుండా, నేను జయమును గూర్చి పాడునట్లు, జయమును గూర్చి మాట్లాడునట్లు, జయమును గూర్చి తలంపులు కలిగి ఉండునట్లు, అది కూడా నిన్ను బట్టి కలిగి ఉండునట్లు నన్ను అనుగ్రహించు ప్రభువా. నీకు వందనాలు, 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 కృతజ్ఞతలు, స్తోత్రాలు అంటూ అందరము దేవుని పాదాలు పట్టుకొని మొర్ర పెడదాం రండి, దేవునికి ప్రార్థిద్దాం రండి. మన పరిస్థితులను చక్కదిద్దబోతున్నాడు ఆయన, మనల్ని ఆశీర్వదించబోతున్నాడు ఆయన. చీకటిగా ఉన్న మన బ్రతుకులను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చి వెలిగించబోతున్నాడు ఆయన. నీ వైఫల్యాలను, ఓటములను విజయములుగా మార్చబోతున్నాడు ఆయన. ఇప్పటి వరకు నీకు కీడుగా అనిపించినవన్నీ నీ కోసమే, కేవలం నీ కోసము, నీ వారి కోసం మేలుగా మార్చబోతున్నాడు నా తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా దేవుని కార్యాలు చూడబోతున్నావు, నా దేవుని కార్యాలు చూడబోతున్నావు, విజయవంతమైన కార్యములు చూడబోతున్నావు, అనుభవించబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విశ్వసించిన వారు ధన్యులు, విశ్వసించిన వారు ధన్యులు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. విజయ్ ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు. అందరూ లైవ్ లో ఉన్నాడు కూడా ప్రేయర్లో ఏకీభవించాలి, అందరూ ఏకీభవించాలి. నిలబెట్టినైనా మాతో నువ్వు సూటిగా మాట్లాడి ఉన్నావు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హృదయాలకు నాయన నీ కాపుదల ఎంత గొప్పదో మాకు తెలియపరిచావు నాయన. మేము నీ వాక్యముతో నింపబడాలని నాయన, నీతో నింపబడాలని నాయన, నీ సహవాసములో, నీ తలంపులలో, నీ ఆలోచనలో, నీ ప్రపంచంలో మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని దీవించు నాయన. ఇదిగో నాయన, మేము నీతో నింపబడితే, ఇదిగో నీ దాసుని ఈ రోజు వాడుకుని అనేకులకు దీవెనకరంగా చేసినట్లుగా అనేక మంది దాసులను వాడుకుని వారు నీతో నింపబడిన వారు ప్రపంచాన్ని కూడా నీతో నింపారు నాయన. ఇదిగో మేము నీతో నింపబడాలయా అయ్యా. మా చుట్టూ ఉన్న వారిని కూడా నీతో నింపుకున్నట్టుకు నాయన మేము వారిని ప్రేరేపించాలి ప్రభువా. మా తలంపులన్నీ నీతోనే నింపబడాలి ప్రభువా. మా నాలుకను ప్రభువా నీ ఆధీనం అందించుకొని నీ మాటలే పలకాలి ప్రభువా, నీ మాటలే చెప్పాలి ప్రభువా. నిన్ను గురించిన వివరణ మేము ఇవ్వాలి ప్రభువా, నిన్ను గురించిన తలంపులతోనే మేము బ్రతకాలి ప్రభువా. మమ్మల్ని బలపరచు, 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 బలపరచు దేవా. ఇదిగో నాయన, ఈ యొక్క దినమందు మమ్మల్ని ఇక్కడ చేర్చి మాతో మాట్లాడిన ఈ మాటలన్నీ మా హృదయపు అంతరంగంలోనికి చొచ్చుకొని వెళ్ళినట్లు సహాయం వచ్చేయండి నాయన. ఇవి ప్రతి దినము మేము నెవరు వేసుకున్నట్లు సహాయం వచ్చేయండి నాయన. వీటిలోనే మేము బ్రతుకున్నట్లు సహాయం వచ్చేయండి నాయన. మమ్మల్ని ఎవరిని దాటిపోవద్దు నాయన, మమ్మల్ని ఎవరిని దాటిపోవద్దు ప్రభువా. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని బలపరిచి పరిశుద్ధ ఆత్మ అభిషేకమును మా మీద కుమ్మరించి ఆత్మ చేత బలి నడిపించు నాయన. నీ మా హృదయాలను, మా నోటిని నీ ఆధీనం అందించుకొని నాయన, నీ ఆత్మ నడిపింపు క్రింద మేము వెళుతూ ప్రభువా, మరణము జయించి లేచిన జయ జీవితం ఇవ్వగలిగిన నీ యందు విశ్వాసముతో కొనసాగే కృపా భాగ్యమును దయచేయమని
యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? దేవుడు చక్కటి మాటలను మనకు అందించి ఉన్నాడు. ఈ విషయాలను మన హృదయాల్లో ఎప్పుడు భద్రపరుచుకుంటూ ఆ మాటలను మనం నెరవేర్చుకుంటూ అలాగూ మనం విశ్వాసంతో ముందుకు సాగునట్లుగా దేవుడు కృప అనుగ్రహించును గాక. మీటింగ్స్ చాలా దగ్గరికి వచ్చేసాయి. ప్రార్థన చేయాలి, పరిచర్యలో సహకరించాలి. ఎవరికి దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని బట్టి దేవుని పని చాలా విస్తారంగా జరిగే పనిని దేవుడు ఇచ్చాడు మనకి. ఈ తడవ మునుపటి దినాల కంటే ఒక బలమైన కార్యాలను మనం విశ్వాసంతో చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. అంత నీరసంగా చెప్తున్నారు. గొప్ప కార్యములు జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. బలమైన కార్యములు జరిగిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవుడే దిగి వచ్చి తన మహిమను ప్రజలకు కనపరుస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అనేకులు రక్షిస్తున్న దేవునికి స్తోత్రాలు చెప్దాం. మంచిది, చివరి ఆశీర్వాద ప్రార్థనతో ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య నిత్య సహాయ సహవాసము సమాధానము సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి ఆయన రాజ్యము చేరు పర్యంతము తోడయుండి నడిపించును గాక. ఆమేన్.